హలో గైస్, వెల్కమ్ టు ద క్లాస్. ఈ వీడియోలో నేను బొరుటో 2 బ్లూ వర్టెక్స్ చాప్టర్ 13లో ప్రీసైన్స్ ఆర్ 10 డైరెక్షన్స్ అనే సింజుట్సు అబిలిటీని ఇంట్రొడ్యూస్ చేశారు కదా. దాని గురించి డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ప్లీజ్ గైస్, అందరూ ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి మా ఛానల్కి సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్, కామెంట్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయడం వల్ల యూట్యూబ్ ఈ వీడియోని చాలా మందికి రికమెండ్ చేస్తుంది. అలాగే మా ఛానల్ కొత్తగా వచ్చేట్లయితే Don't forget to smash that subscribe button! Click that bell! Please, I'm begging all of you! ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. మల్టిపుల్ కాన్సెప్ట్స్లో మనకు చాలా ఇంట్రెస్టింగ్ ఐడియాస్ కనిపిస్తాయి. ఎస్పెషల్లీ సైన్స్ ఫిక్షన్లో ఇన్ఫినిట్ పాసిబిలిటీస్, ఆల్టర్నేట్ రియాలిటీస్ అండ్ మల్టిపుల్ అవుట్కమ్స్. బొరుటో 2 బ్లూ అటాక్ చాప్టర్ 13లో మనకు ఒక సింజుట్సు అబిలిటీని ఇంట్రొడ్యూస్ చేశారు. ఇది యాక్చువల్గా మల్టీ యూనివర్స్ కాదు, మల్టిపుల్ టైమ్ లైన్స్తో బేస్ అయి ఉంటుంది. ఇది కాజిన్కోజీ అబిలిటీ. ఫ్యూచర్లో జరిగే అన్ని పాసిబుల్ ఫ్యూచర్స్ని చూడొచ్చు. ఈ అబిలిటీ పేరు వచ్చి ప్రీసైన్స్ ఆర్ 10 డైరెక్షన్స్. ప్రీసైన్స్ అంటే ముందు జరగబోయే ఈవెంట్స్ గురించి తెలుసుకోవడం, అంటే ఫ్యూచర్ను ముందుగానే చూడొచ్చు అని చెప్పొచ్చు. బట్ కాసిన్కోజీ అబిలిటీలో ఒక సింగిల్ అవుట్కమ్ని ప్రిడిక్ట్ చేయడం కన్నా ఎక్కువ పాసిబిలిటీస్ని ప్రిడిక్ట్ చేస్తాడు. నియర్లీ 10 పాసిబిలిటీస్ అవుట్కమ్స్ని ప్రిడిక్ట్ చేస్తాడు. అందుకే ఆ అబిలిటీని 10 డైరెక్షన్స్ అని కూడా పిలుస్తారు. అందుకే కాసిన్కోజీ ఇన్ఫినిట్ పాసిబిలిటీస్ ఫ్యూచర్స్ని చూడగలడు. ఎగ్జాంపుల్, పాస్ట్లో ఫోటోస్, రీల్స్ లాగా ఉంటాయి. ప్రజెంట్లో తీసిన యాక్షన్స్ బట్టి ప్రతి ఒక్కటి ఒక డిఫరెంట్ పొటెన్షియల్ అవుట్కమ్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ కోజీ చెప్పినట్టు చాలా స్టేట్మెంట్స్ క్లియర్గా ఉంటాయి. సో ఈ వీడియోలో కాజిన్కోజీ అబిలిటీ ఎలా పనిచేస్తుంది అండ్ బరూటోస్ వరల్డ్లో యాక్చువల్గా మల్టీ యూనివర్స్ కాకోకుండా ఎలా మల్టిపుల్ టైమ్లైన్స్ ఉన్నాయో డీటెయిల్గా తెలుసుకుందాం. బొరుటో చాప్టర్ 75లో ఆముడ షిబై ఓత్సుకి చాలా ప్లానెట్ని కన్జ్యూమ్ చేసుకోవడం వల్ల తన స్పిరిట్ ఒక గాడ్ లైక్ స్టేటస్కి రీచ్ అవుతుంది. అలాగే తనకి చాలా పవర్ఫుల్ అండ్ అన్యాచురల్ అబిలిటీస్ వస్తాయి. లైక్ ఆమ్నిపొటెన్స్, కోడ్ క్లామాక్స్, సెంట్రింగ్ ఇలా చాలా పవర్ఫుల్ అబిలిటీస్ని గెయిన్ చేసుకుంటాడు అని రివీల్ చేస్తాడు. ఇప్పుడు చాప్టర్ 13లో చూస్తే కాసిన్కోజీ కన్ఫర్మ్ చేస్తాడు. వెన్ బొరుటోని ఒరోచిమాడు హైడౌట్లకి రివర్స్ సమ్మనింగ్ చేసి టెలిపోర్ట్ అయిన తరువాత బొరుటోని నీకు ఆమ్నిపొటెన్స్ అబిలిటీ గురించి తెలుసా అని అడుగుతాడు. బికాస్ తన ఏడాస్ ఆమ్నిపొటెన్స్ అబిలిటీకి ఎఫెక్ట్ అయ్యి తన మెమరీస్ ఆల్టర్ అయ్యాయా లేదా అని తెలుసుకోవడం కోసం అడుగుతాడు. అలాగే ఇక్కడ కాసిన్కోజీ బొరుటోని ఇస్కివేజుల్ అని అనుకుంటాడు. ఇదంతా పక్కన పెడితే బొరుటో హుకాగే సన్ అని గుర్తుకు వస్తుంది. బికాస్ ఫ్యూచర్లో జరిగిన అన్ని పాసిబిలిటీస్లో ఏం జరిగిందో కాసిన్కోజీకి తెలుసు. అది కాసిన్కోజీ చాప్టర్ 30లో రివీల్ చేశాడు. కారా మెంబర్స్లో ప్రతి ఒక్కరిని ఆముడు షిబై ఓత్సుకి సెల్స్ని ఇంప్లిమెంట్ చేసి ఎయిడా, కోడు, డీమను, డెల్టా, బోరో ఇలా చాలా మెంబర్స్ని మ్యానిఫై చేశాడు. అందుకే షిబై ఓత్సుకి పవర్ఫుల్ సింజుట్సు అబిలిటీస్ని గెయిన్ చేసుకుంటారు. బట్ కాసిన్కోజీ, బోరో అండ్ డెల్టా వీళ్ళ ముగ్గురు మాత్రం షిబై ఓత్సుకి అబిలిటీస్ని గెయిన్ చేసుకోలేదు. వాళ్ళు చాలా అన్లక్కీ కదా, కానీ దానికి బదులుగా వాళ్ళకి పవర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. బట్ బరూటో మంగాలో కాసిన్కోజీ ఈ సింజుట్సు అబిలిటీస్ని గెయిన్ చేసుకుంటాడు. కోజీ జిగెని డిఫీట్ చేసిన తర్వాత ఈస్కితో ఫైట్ చేస్తాడు. ఎప్పుడైతే కాసిన్కోజీ లైఫ్ డేంజర్లో ఉందో అప్పుడు ఈ సింజుట్సు అబిలిటీస్ని అవేకన్ అవుతుంది. దాని పేరే ప్రీసైన్స్. అంటే రిమైనింగ్ వాళ్ళకి కూడా సింజుట్సు అబిలిటీ అవేకన్ అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ రాబోయే చాప్టర్లో చూడొచ్చు. బట్ ఇది ఒరిజినల్గా షిబై ఓత్సుకి అబిలిటీ. కానీ షిబై ఓత్సుకి ఎంత పవర్ఫుల్, తన ఫుల్ పవర్స్ అండ్ అబిలిటీస్ కూడా తెలియదు. ఈ అబిలిటీని యూజ్ చేసి ఇన్ఫినిట్ పాసిబుల్ ఫ్యూచర్ని చూడొచ్చు. కాసిన్కోజీ లైఫ్ డేంజర్లో ఉన్నప్పుడు టైమ్లైన్లో నరుటో వర్సెస్ కిషికి, బొరుటో వర్సెస్ కవాకి అండ్ ఈవెన్ కోడి 10 టైల్స్ బాడీని స్ట్రింగ్ చేసి క్లామాస్ని క్రియేట్ చేయడం, ఇలా ఫ్యూచర్ పాసిబిలిటీస్ అన్ని కాసిన్కోజీ ఐస్ ముందర ఫ్లాష్ అవుతాయి. బట్ కాసిన్కోజీ వరస్ట్ ఫ్యూచర్ పాసిబిలిటీస్ని కూడా మెన్షన్ చేశాడు. వాటిలో వేరే టైమ్ లైన్స్ కూడా ఉన్నాయి, కానీ అవి నిజం కాలేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక టైమ్ లైన్లో నరుటో ఈస్కీతో ఫైట్ చేసి నరుటోని డిఫీట్ చేస్తాడు. తర్వాత ఈసీకి కవాకి బాడీలో రిజరెక్ట్ అయ్యి డివైన్ ట్రీని యూజ్ చేసి ప్లానెట్ని డిస్ట్రాయ్ చేస్తాడు. అలాగే ఇంకో ఫ్యూచర్ పాసిబిలిటీ కూడా ఉంది. అందులో నరుటో ఈస్కిని డిఫీట్ చేస్తాడు, కానీ కవాకి బరుటో అండ్ శారదాని చంపేస్తాడు. ఈ సిచ్యువేషన్ లో కోడు కవాకిని డిఫీట్ చేసి 10 టైల్స్ కి ఫీట్ చేస్తాడు అండ్ మళ్ళీ వరల్డ్ డిస్ట్రాయ్ అవుతుంది. సో ఈ పాసిబిలిటీస్ లో ఒక ఫ్యూచర్ మాత్రమే కరెంట్ టైమ్ లైన్ లో జరుగుతుంది అండ్ మిగతావి జరగడం లేదు. బికాస్ ఫ్యూచర్ అనేది ఒక స్ట్రైట్ పాత్ కాదు, చాలా ఇన్సిడెంట్ క్రాస్ అనేవి అవుతాయి. ఇప్పుడు కొంతమందికి బొరుటో ఒక మల్టీవర్స్ లో ఉన్నాడనే అనిపించవచ్చు, ఎందుకంటే చాప్టర్ 13 లో మల్టిపుల్ వర్షన్ ఆఫ్ టైమ్ లైన్స్ అనేవి ఉన్నాయి. కానీ అది నిజమో కాదో మనకు తెలియదు. చూడండి, మల్టిపుల్ టైమ్ లైన్ కాన్సెప్ట్స్ అంటే సేమ్ యూనివర్స్ లోనే డిఫరెంట్ ఈవెంట్స్ ఆర్ రియాలిటీస్ అనేవి ఉంటాయి. ప్రతి టైమ్ లైన్ లో ఒక డిఫరెంట్ అవుట్కమ్ అనేది ఉంటుంది. ఎగ్జాంపుల్, నువ్వు మల్టిపుల్ టైమ్ లైన్ లో షాపింగ్ కి వెళ్ళావు. ఫస్ట్ టైమ్ లైన్ లో ఒక షర్ట్ ని కొనుక్కుంటే ఇంకో టైమ్ లైన్ లో డిఫరెంట్ షర్ట్ ని బై చేస్తావు. అంటే రెండు టైమ్ లైన్స్ జరిగే ఉన్నా, బట్ అవి సేమ్ యూనివర్స్ లో జరిగి ఉన్నా నువ్వు డిఫరెంట్ డెసిషన్స్ ని తీసుకుంటావు. ఇప్పుడు బరూటో టైమ్ లైన్ అండ్ మార్వెల్స్ టైమ్ ట్రావెల్ ని కంపేర్ చేయి. ఎంసీయూలో ఒరిజినల్ టైమ్ లైన్ ని చేంజ్ చేయకుండా పాస్ట్ ని చేంజ్ చేస్తే ఒక కొత్త టైమ్ లైన్ అనేది క్రియేట్ అవుతుంది. బట్ బరూటో మంగాలో పాస్ట్ని చేంజ్ చేస్తే ఆల్టర్నేట్ రియాలిటీస్ను క్రియేట్ చేయకోకుండా ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ సేమ్ టైమ్ లైన్లో డైరెక్ట్గా చేంజ్ అవుతుంది. ఎగ్జాంపుల్, మోమోషిగిని బరూటో డిఫీట్ చేసిన తర్వాత మోమోషిగి బరూటోతో నీ దగ్గర ఉండే ప్రతి ఒక్కటి ఈ బ్లూ ఐస్ తీసుకుంటాయి అని డార్క్ ఫ్యూచర్ని చెప్తుంది. ఇక్కడ బరూటో పెద్ద ఛాలెంజెస్ అండ్ లాస్ని ఫేస్ చేయాలి.
స్టోరీ కంటిన్యూ అవుతున్న కొద్దీ ఈ ప్రావసీ నిజం అవుతుందని అనిపిస్తుంది. బొరుటో ఫ్యూచర్‌లో అతనికి ప్రియమైన వారిని లాస్ అవుతాడు. ఈ డిఫరెంట్ టైమ్‌లైన్స్ సేమ్ యూనివర్స్‌లో జరుగుతాయి. ప్రతి టైమ్‌లైన్‌లో డిఫరెంట్ అవుట్‌కమ్ అనేది వస్తుంది. ఇదంతా బొరుటో తీసుకున్న చాయిసెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎప్పుడైతే కజిన్ గోజీ బొరుటోతో కవాకి నిన్ను చంపేస్తాడని చెప్తాడు. కానీ అది చాలా టైమ్స్ ఫ్యూచర్‌లో జరిగి ఉంటుంది. బట్ ఇలా మాత్రం జరగకూడదు. నేను ముందు చెప్పినట్టు డిఫరెంట్ పాసిబిలిటీస్ అనేవి ఉన్నాయి. కానీ ఈ వరస్ట్ కేస్ పాసిబిలిటీ జరగకూడదు. అండ్ నువ్వు ఇప్పుడు ఈ విషయం తెలుసుకున్నావు కాబట్టి మన ఫ్యూచర్ ఇప్పటి నుంచి చేంజ్ అవ్వడం జరుగుతుంది. అంటే ఇప్పుడు బొరుటో టైమ్‌లైన్స్‌లో ఫ్యూచర్ యొక్క అవుట్‌కమ్స్‌ని చేంజ్ చేయగలడని కాసిన్ కోజీ రివీల్ చేశాడు. అలాగే కాసిన్ కోజీ ప్రెజెంట్‌లో చూసిన ఫ్యూచర్స్ రియాలిటీస్ కాదు. బట్ ఫ్యూచర్ పాసిబిలిటీస్‌లో జరిగిన రియాలిటీస్ అని కన్ఫర్మ్ చేస్తాడు. అందుకే ఈ వరస్ట్ పాసిబిలిటీస్ నిజం అవ్వకూడదని కోజీ మెన్షన్ చేస్తాడు. అంటే ఇది సెపరేట్ యూనివర్సెస్ అని కాదు, కానీ దానికి బదులుగా ఇలా చేయడం వల్ల ఫ్యూచర్ అవుట్కమ్స్ చేంజెస్ అనేది అవుతుందని అర్థం. ఇక్కడ చూసుకుంటే కాసిన్ కోజీ బొరుటోతో ఇక్కడ టైమ్ లైన్ పారాడాక్స్ అనేది లేదు. నా కళ్ళతో ఏం చూశానో అదే నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఈ స్టాండర్డ్ ప్రొసీజర్ ని ప్రీసెన్స్ ఆర్ టెన్ డైరెక్షన్స్ అని అంటారు. ఇక్కడ టైమ్ లైన్ పారాడాక్స్ అంటే టైమ్ లైన్ లో ఒక స్మాల్ చేంజెస్ చేసినా కూడా ఫ్యూచర్ లో పెద్ద చేంజెస్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ టైం ట్రావెల్ అవుట్కమ్ ని కంట్రోల్ చేయడం చాలా కష్టం. ఇక్కడ బొరుటో మాంగాలో మనం 3 సెపరేట్ టైమ్ లైన్స్ ని చూడొచ్చు. ఫస్ట్ ఒరిజినల్ టైమ్ లైన్ లో మోమోషికి బొరుటో అన్ని లాస్ అవుతాడు అండ్ ఆ తరువాత మోమోషికి బాడీని కంట్రోల్ చేస్తాడు అని ఫ్యూచర్ చూస్తుంది. అది ఒక టైమ్ లైన్. నెక్స్ట్ ఎప్పుడైతే బొరుటో ఏం లాస్ అవ్వడో అది సెకండ్ టైమ్ లైన్. బికాస్ శారదా బొరుటోని ప్రొటెక్ట్ చేయడానికి సాస్కెని పంపిస్తుంది. ఇది కరెంట్ టైమ్ లైన్. అండ్ థర్డ్‌ది పాసిబుల్ టైమ్ లైన్. ఈ టైమ్ లైన్‌లో బొరుటో చాప్టర్ 75లో కవాకి ఫేస్ మీద బ్లడ్ ఉండి ఒక అతని మీద నిల్చొని ఉంటాడు. ఈ టైమ్ లైన్‌లో కవాకి యాక్చువల్లీ బొరుటోని డిఫీట్ చేస్తాడు. తన ఫేస్ మీద ఉన్న బ్లడ్ బొరుటోదే. ఇదంతా శారదా ఇంటర్ఫియర్ కావడం వల్ల జరిగింది. అలాగే ఇక్కడ చూసుకుంటే బొరుటో ట్రూ ఎనిమీ వచ్చి ఫేట్ ఇట్ సెల్ఫ్ అని టొనిరో చెప్తాడు. అలాగే బొరుటో 2 బ్లూ వర్టెక్స్ చాప్టర్ 13లో జూరా కూడా మెన్షన్ చేస్తాడు. బొరుటో ఈ రోజు నువ్వు చాలా లక్కీ. నేను ప్రాణాలతో వదిలేస్తున్నా. దీన్నేమో డివైన్ ఇంటర్వెన్షన్ అని అంటారు. అంటే ఇక్కడ బొరుటో ట్రూ ఎనిమీ వచ్చి ఫేట్ అనేది అర్థమవుతుంది. సో బొరుటోని డార్క్ ఫ్యూచర్ నుండి సేవ్ చేయడానికి శారదా ప్రతి ఇంపార్టెంట్ మూమెంట్ లో హెల్ప్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ కవాకి నుంచి బొరుటోని సేవ్ చేసినప్పుడు కానివ్వు, లేదా బొరుటోని సేవ్ చేయమని సాస్కెని అడుగుతుంది. ఈ థియరీస్ అన్నిటిని వింటుంటే శారదాకి బొరుటో ఫేట్ ని చేంజ్ చేసేంత పవర్ ఉందని అనిపిస్తుంది. లేదా బొరుటోని డార్క్ ఫ్యూచర్ నుండి సేవ్ చేయడానికి షీబై ఓత్సుకి అయిన జోగాన షారాపోవ్ అబిలిటీ యూజ్ అవుతుందని అనిపిస్తుంది. ఈ సిన్జుట్సు అబిలిటీ అయిన ప్రిసెన్స్ ఆర్ 10 డైరెక్షన్స్ చాలా పవర్ఫుల్ అండ్ వర్స్టైల్ అబిలిటీ. ఇది బొరుటోని ట్రైనింగ్ చేయడం కన్నా ఈ అబిలిటీ ఇంకా చాలా హెల్ప్ అనేది చేస్తుంది. బట్ ప్రిసెన్స్, ఆమ్నిపోటెన్స్, రిఫ్లెక్షన్ అబిలిటీ అండ్ క్లామర్స్ అబిలిటీస్ ఇలా సిన్జుట్సు అబిలిటీస్ ని వింటుంటే షీబై ఓత్సుకి ఎంత పవర్ఫుల్ అనే క్వశ్చన్ నా మైండ్ లో రేజ్ అవుతుంది. అది కూడా నెక్స్ట్ చాప్టర్ లో రివీల్ చేస్తారు. వీడియో అయితే ఇంతే గైస్. బొరుటోకి మల్టిపుల్ టైమ్ లైన్స్ ఉన్నాయా? బొరుటోని డార్క్ ఫ్యూచర్ నుంచి శారదా హెల్ప్ చేస్తుందా లేదా? జోగాన్ అయ్యా అని కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో అయితే ఇంతే గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ వీడియోలో మరిన్ని యానిమి కవర్లతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.